ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీరు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూశారు కదండి. సో మేము ఈరోజు అయితే గోల్డ్ షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. గోల్డ్ షాపింగ్ అంటే మరీ పెద్ద ఐటెం కాదండి, చిన్న ఐటెం అనమాట. సో మా పాప గురించి ఆలోచించి అయితే నేనైతే డిసిషన్ తీసుకున్నాను. సో ఫస్ట్లో అయితే వద్దులే అనుకున్నాను, కానీ ఇప్పుడు తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఇంకా ఫిక్స్ అయ్యాను. సో గోల్డ్ కొనుక్కోవడం అనేది వేస్ట్ అయితే ఏం అవ్వదండి. సో మనకి తర్వాత అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఫాస్ట్గా అయితే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మా వారిది ఆఫీస్ టైం కూడా అయిపోయింది. సో ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే స్కూటీ ఉంది కదా, ఇది వచ్చేసి మేము హైదరాబాద్లో కొనుక్కున్నామండి. అక్కడే ఉండేది. ఇంకా నా డెలివరీ అప్పుడు ఏంటంటే మా వారు మంచిర్యాలకి అయితే తీసుకొచ్చారనమాట ట్రాన్స్పోర్ట్లో. తర్వాత ఇంకా అక్కడ 2 months అయిపోయిన తర్వాత తను ఇక్కడే 1 month గుడివాళ్ళలో ఉంటా అని చెప్పేసి అన్నారు. సో అందుకే తను ఇక్కడికి కూడా అది ట్రాన్స్పోర్ట్ పెట్టేసి తీసుకొచ్చాము. చాలా అంటే చాలా హెల్ప్ అయిందండి మాకు. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కానీ మాకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మాకు బైక్తో కానీ స్కూటీతో కానీ చాలా ఇబ్బంది అయ్యేది. అందరినీ అడిగేవాళ్ళం అనమాట. సో ఇప్పుడైతే ఆ ఇబ్బంది అయితే లేదు. చక్కగా మా స్కూటీ అయితే మాతోనే ఉంది. ఎక్కడికంటే అక్కడికి తిరగొచ్చు అనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఈ గోల్డ్ షాప్స్ అన్నీ ఇదే సందులో ఉన్నాయండి. నార్మల్గా మనకి బయట మెయిన్ రోడ్ మీద ఉంటాయి కదా, కానీ ఇక్కడ చూసారు కదా చిన్న సందులో ఎన్ని గోల్డ్ షాప్స్ ఉన్నాయో. ఇంకా మేమైతే ఎప్పుడు ఇక్కడే అయితే తీసుకుంటాము. సో నేను మా నిషిక పాపకి కూడా ఇక్కడే పాపడ్ బిల్ అనేది చేయించాను అనమాట. శ్రీ అంబికా జ్యువెలరీస్ ఇది. అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు ఏది కొన్నా కానీ ఇక్కడే తీసుకుంటారంట. సో ఇంకా నేను కూడా ఈరోజు తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడైతే గోల్డ్ షాపు చాలా చిన్న షాపు, కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఏంటంటే వీళ్ళ దగ్గర చాతం అంటారు కదా, గోల్డ్ అనేది చాలా బాగుంటుందన్నమాట. గట్టి చాతం ఉంటుందండి. సో ఇంకా అత్తయ్య అన్నారు అక్కడికే వెళ్ళమంటే ఇక్కడికైతే వచ్చాము. అసలు ఎంత బాగున్నాయో కమ్మలు. కాకపోతే నేనేమో చిన్నవి తీసుకుందామని అయితే వచ్చాను. అక్కడేమో పెద్ద పెద్దవేమో చాలా బాగున్నాయి. నాకేమో వాటి మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో నాకు ఆల్రెడీ అవి 2 pairs ఉన్నాయన్నమాట. సో ఇంకెందుకులే అని చెప్పేసి ఆ చిన్న చిన్న వాటి కోసం అయితే చూస్తున్నాను. ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి. నాకైతే 3 pairs నచ్చాయండి. 3 pairsలో ఫైనల్గా మా బడ్జెట్కి తగ్గట్టు అయితే ఒకటి సెలెక్ట్ చేసాము. సో అక్కడ అంకుల్ అయితే చెక్ చేస్తున్నారనమాట. ఆ 3 pairsకి ఎంత అమౌంట్ పడుతుంది అని చెప్పేసి అయితే మాకు చూసి చెప్తున్నారు. నాకైతే అసలుకి మనీ ఉంటే మాత్రం ఆ 3 pairs తీసేసుకుందామని అయితే అనిపించింది. ఎంతైనా అమ్మాయిలం కదండి, గోల్డ్ పిచ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మ్యాక్సిమం మేమైతే గోల్డ్ ఎక్కువ స్కీమ్లోనే తీసుకున్నామండి. స్కీమ్లో కట్టి తీసుకుంటే ఏంటంటే మనకి మనీ అనేది వేస్ట్ అవ్వదు మంత్లీ. సో మనకు ఒక సేవింగ్ అనేది ఉంటుందన్నమాట. సో స్కీమ్లో తీసుకుంటే. సో నేను చేయించుకున్నవన్నీ కూడా మ్యాక్సిమం హైదరాబాద్లో స్కీమ్ కట్టే చేయించుకున్నానండి. ఇంక ఇక్కడైతే ఫైనల్గా ఒకటైతే డిసైడ్ అయ్యాము. ఇంకా మా వారైతే దాని రేట్ అడుగుతున్నారనమాట. మాకు తెలిసిన అంకులే కదా, కొంచెం ఏమైనా తగ్గిస్తారేమోనని చెప్పేసి పాపం. కానీ అంకులు లేదమ్మా నాకు ఇంతే వస్తుందని చెప్పేసి అన్నారు. బార్గెనింగ్ మనం కూరగాయలతో అయితే చేయొచ్చండి, కానీ గోల్డ్తో అయితే అసలు చేయొద్దు. అందులో మరీ ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది. సో దానికి కూడా మేము తీసుకోవాలి. కానీ ఈ గోల్డ్ రేట్ చూస్తే ఏంటంటే చాలా భయం వేస్తుంది అనమాట. అంటే మనీ మనం ఇంతలో అయిపోతుంది అనుకుంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడు గోల్డ్ షాప్కి వెళ్ళినా అంతేనండి, మనం అనుకున్నంత అయితే అవ్వదు, అనుకున్న దానికన్నా ఎక్కువే అవుతుంది అనమాట. సో ఇంకా అక్కడైతే మా గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నా వీడియో ఎండ్లో అయితే నేను చెప్తానండి నేను ఏదైతే తీసుకున్నానో మీకైతే చూపించేస్తాను. తర్వాత ఇక్కడైతే మార్కెట్కి అయితే వచ్చాము వెజిటబుల్స్ కోసం. వెజిటబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో గుడివాడ మార్కెట్ అనమాట ఇది. వర్షం పడింది కదండి, కొంచెం బురద ఉందన్నమాట బయట. సో లోపలైతే బాగానే ఉంది, అంటే బండలు ఉన్నాయి కదా, సో అంత బురద అయితే ఏం అనిపించలేదు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ మా వారైతే కాకరకాయ తింటా అని చెప్పేసి అన్నారు. కాకరకాయ అంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే అది బాగా ఫ్రై చేస్తారు కదా ఆయిల్లో, అదైతేనే తింటానమాట. సో ఇంకా అది అయిపోగానే ఇంక ఇక్కడైతే నా ఫేవరెట్ టమాటోస్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాను. నా ఫేవరెట్ అయితే టమాటాస్ అండి. టమాటా కర్రీ అసలు డైలీ పెట్టినా కానీ తింటానమాట. ఇంక ఇక్కడ చూసారు కదా తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంకా
వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే మనకి ఆకుకూరలు తినడం అయితే చాలా మంచిదండి. సో మేమైతే వీక్లో ఒక్కసారైనా తోటకూరైనా, చుక్కకూరైనా, పాలకూరైనా ఇలా తింటూ ఉంటాము. ఇంక ఇక్కడ చూడండి బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చాలా లేతగా ఉన్నాయండి, ఎంత బారుగా ఉన్నాయో అసలు బెండకాయలు. ఇంక ఇక్కడ బెండకాయలు కూడా తీసేసుకొని, ఇంకా ఎక్కువైతే తీసుకోలేదు, జస్ట్ 3-4 ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా బయటకు వచ్చి ఇక్కడ స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము. సో చాలా రోజులు అయిపోయింది స్వీట్ కార్న్ కూడా తిని. సో వచ్చి ఇంకా స్వీట్ కార్న్ తీసుకుని ఇక్కడైతే మళ్ళీ నాకు స్నాక్స్ అయితే కనిపించాయి. ఏమన్నా తీసుకుందామా అని అయితే మొత్తం చూస్తున్నాను. ఎందుకో కానీ ఈసారి తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ రాలేదు. కానీ ఇక్కడ వెరైటీస్ చాలా ఉన్నాయి, కాకపోతే తీసుకోవాలనిపించలేదన్నమాట. ఇక్కడ చూడండి మనం చిన్నప్పుడు తిన్నవన్నీ ఉన్నాయన్నమాట. పల్లి ఉండలు, పల్లివి అవి ఉంటాయి కదా అవి, ఇంకా బిస్కెట్స్, కేక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ చూసాను తప్పించి నేనైతే ఏం తీసుకోలేదండి. ఎందుకో ఇంకా వద్దులే అని చెప్పేసి అయితే ఇంకా వచ్చేసాము. తర్వాత ఇంకా మా వారైతే పైనాపిల్ తింటాను అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడైతే మంచిగా పైనాపిల్ తీసుకుందామని అయితే ఆగాము. సో పైనాపిల్ కూడా చాలా ఫ్రెష్గా అండ్ మంచిగా పండిపోయి ఉన్నాయండి. సో మేమైతే ఒక 2 పైనాపిల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా తీసుకోగానే ఇంకా వెళ్తూ అయితే ఇంకా జ్యూస్ తాగుదామని అయితే ఇక్కడ జ్యూస్ షాప్ దగ్గర అయితే ఆగాము. ఎప్పుడు మేము గుడివాడలో ఇక్కడే తాగుతామండి జ్యూసు. ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ బాదం పాలు అని ఉంది కదా, సో ఇక్కడ బాదం పాలు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడైతే జ్యూస్ తాగే వెళ్తాను బయటికి ఎప్పుడు వచ్చినా కానీ. ఇంకా మేమైతే బాదం పాలు చెప్పాము, అండ్ దాంతోపాటు పార్సల్ అండ్ ఒక అవకాడో జ్యూస్ కూడా చెప్పాము. అవకాడో అసలు మేము ఇప్పటిదాకా అయితే తాగలేదు, బట్ మా వారు ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకుందామని ఇంకా పార్సల్కి అయితే చెప్పారు. ఇంక ఇక్కడైతే చక్కగా మేము బాదం పాలు అయితే తాగుతున్నాం. బాదం పాలు తాగుతున్నప్పుడు దాంట్లో మంచిగా బాదం పప్పులు తగులుతున్నాయి, అండ్ చాలా చిక్కగా, అండ్ మనకు వాటర్ ఏం కలపలేదనమాట. చిక్కటి పాలతో మంచిగా చేసి అయితే ఇచ్చారు. అండ్ మీరు అక్కడ చూస్తే అవకాడో చూడండి ఎంత బాగుందో చక్కగా. నేను ఎప్పుడు తినలేదు, అండ్ జ్యూస్ కూడా నేను ఇంటికి వెళ్ళినా కూడా ట్రై చేయలేదండి, మా హస్బెండే తాగేశారు. ఇంక ఇక్కడ చూసారా, ఒక్కొక్క మనం ఏదైతే జ్యూస్ చేస్తాం కదా బీట్రూట్కి, క్యారెట్కి, ప్రోమోగ్రానైట్, గ్రేప్స్, ఇవన్నీ సపరేట్గా ఫ్రూట్స్కి సపరేట్గా ఉన్నాయన్నమాట మిక్సీ జార్లు. అండ్ మిక్సీ కూడా సపరేట్గా ఉన్నాయి చక్కగా. సో అప్పుడు ఏంటంటే మనకి దాన్ని మిక్స్ అవ్వదన్నమాట. సో దేనికి దానికే ఉంది, అందుకే అనుకుంటా ఇక్కడ చాలా బాగుంటాయి అసలుకి జ్యూసెస్. ఇంక ఇక్కడ చూడండి బీట్రూట్కి సపరేట్ ఉంది, క్యారెట్కి సపరేట్ ఉంది. ఫస్ట్ అయితే అక్కడ బీట్రూట్ తీస్తారనమాట, జ్యూస్ తీసి తర్వాత ఇలా సపరేట్గా జార్లో వేసి చక్కగా దాంట్లో మిల్క్ అదంతా వేసి అయితే మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ అయితే చేస్తారు. అక్కడైతే చాలా బాగుంటాయండి జ్యూస్లు. తర్వాత ఇంకా మేమైతే పార్సల్ తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే ఇంకా గుడివాడలో అయితే ఫ్లైఓవర్ కట్టడానికి అయితే ఇంకా స్టార్ట్ అయినాయి పనులు. ఇంకా నేనైతే ఎప్పుడు ఈ ఫ్లైఓవర్ అయిపోద్దా అని చూస్తాను, ఎందుకంటే అసలు ఆ గేట్స్ బాధ భరించలేకపోతున్నాం అనమాట. ఎప్పుడు చూసినా గేట్ పడుతూనే ఉంటుంది. ఈరోజు కూడా గేట్ పడిందండి, ఆ గేట్ దగ్గరే ఆగిపోయాం చాలాసేపు. ఇంకా తొందరగా అయితే ఆ ఫ్లైఓవర్ అయిపోవాలి. నాకు తెలిసి ఇంకా 1 year 1.5 year పడుతుంది ఇదంతా కంప్లీట్ అవ్వడానికి. ఇంకేంటంటే కింద మొత్తం వర్షం పడితే ఇంకా బురద అనమాట, బైక్ స్లిప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో నడిచినప్పుడు కూడా కాళ్ళు కూడా జారిపోతాయి. ఇంకా అలా ఉందన్నమాట రోడ్, అసలుకి రోడ్లానే లేదు. ఇంక ఇక్కడ మెల్లగా అయితే వెళ్తున్నాము. ఇక్కడ గేట్ పడిందని అయితే ఆగి గేట్ తీసిన తర్వాత అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా పాప ఏం చేస్తుందా అని చెప్పేసి అయితే చూద్దామని నేనైతే ఫాస్ట్గా లోపలికి వెళ్తున్నా. ఈ లోపు అయితే మంచిగా మా మామయ్య అక్కడ కూర్చొని ప్రోమోగ్రానైట్ అయితే ఒలుస్తున్నారనమాట. సో ప్రోమోగ్రానైట్ ఒలవడం అంటే నాకు కూడా అసలు చాలా చిరాకండి. ఎప్పుడైనా కానీ తినాలనిపిస్తే మా హస్బెండ్ ఒలిచి పెడితే అక్కడ తింటానమాట. ఇక్కడైతే మా మామయ్య అయితే ఒలుస్తున్నారు. ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా అత్తయ్య ఏంటంటే మబ్బు పడుతుందని చెప్పేసి బట్టలన్నీ కిందకి తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ మడతేద్దామని అయితే ఇక్కడ నేను బట్టలు అయితే మడత పెడుతున్నాను. సో నేను బట్టలు పెట్టేటప్పుడు ఏంటంటే చీరలు అయితే తొందరగా మడత పెట్టేస్తానండి. సో అది మడతేస్తే ఏంటంటే ఎక్కువ ఉన్నట్టు అనిపించవన్నమాట. సో అలా నేనైతే మడత పెట్టుకుంటాను. నేను మడత పెట్టే లోపు అయితే ఇక్కడ పాపకి అత్తయ్య అయితే స్నానం చేయించారు. ఇంకా నేనైతే పాపని తీసుకొని వచ్చాను. ఇంకా అత్తయ్య స్నానం చేపిస్తే నేనైతే రెడీ చేపిస్తానమాట పాపకి. చక్కగా చూడండి ఎలాగ టవల్లో ముడుచుకొని అయితే ఉంది. మంచిగా దానికైతే ఒళ్ళంతా తుడిచి చక్కగా తనైతే ఫస్ట్ ఫ్రెష్ చేయించేసి పక్కన మంచిగా పడుకోబెట్టాను.
నేను మీకు నా ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను కదా. సో నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి. సో చాలా చిన్నవి. ఎందుకు నేను ఇవి తీసుకున్నానంటే పాప ఏంటంటే హెడ్ అటు ఇటు అన్నప్పుడు నేను ప్రీవియస్గా పెట్టుకున్న కమ్మలు గుచ్చుకుంటున్నాయి అనమాట. అవి కొంచెం షార్ప్గా ఉన్నాయి. స్టోన్ ఉంటుంది కదా, ఆ స్టోన్ అనేది తనకి తగులుతుందనమాట. సో ఒకసారి తగిలి ఏడ్చింది. ఇలా కాదులే అని చెప్పేసి ఇంకా చిన్నవి తీసుకుందామని అయితే ఈరోజు నేను ఇవైతే షాప్ చేశాను. బాగున్నాయా? మీకు ఎవరికైనా నచ్చుంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే పాపకు తగులుతుందన్న టెన్షన్ కూడా ఉండదు. చక్కగా తను కూడా అంటే మనకు కూడా భయం అనేది ఉండదన్నమాట. సో ఫైనల్గా నేనైతే ఈరోజు తీసుకున్నాను గోల్డ్. ఇది వచ్చేసి 1.6 గ్రామ్స్ అయితే అయిందండి. సో నేను 1 గ్రామ్లో ఇంకా చిన్నవి ఏమైనా తీసుకుందాం అనుకున్నా, కానీ నాకు 1.6 గ్రామ్స్ అయితే అయింది. ఇప్పుడు ఇంకా మనకి గోల్డ్ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో అనుకున్న దానికన్నా అయితే ఎక్కువే అయింది. ఇంకా ఇక్కడ చూసారు కదా ఈవినింగ్ వర్షం అయితే పడుతుందనమాట. ఇంకా మా అత్తయ్య అయితే ఇలా దోమతెర ఉంది కదండి, ఇది వచ్చేసి ఈ దోమతెర అయితే ఇలా కడతారనమాట అన్ని గుమ్మాలకి దోమలు రాకుండా ఉండడానికి. సో ఇది కడితే నిజంగానే రావన్నమాట, ఎందుకంటే సన్న జాలిలాగా ఉంటుంది. సో అది రోజు ఈవినింగ్ అయితే అది కడుతూ ఉంటారు దోమలు రాకుండా ఉండడానికి. తర్వాత ఇక్కడైతే పాప అయితే అక్కడ పక్కన ఆడుకుంటుందండి. సరే ఇంకా మడత పెట్టిన క్లాత్స్ అవన్నీ అయితే ఇంకా లోపల పెట్టేద్దామని అత్తయ్య వాళ్ళకి మాకైతే సపరేట్గా డివైడ్ చేసి పాపతో కబుర్లు చెప్పుకుంటూ అయితే అవన్నీ ఆర్గనైజేషన్ అయితే చేస్తాను. ఇంకా టీ టైం అయితే వచ్చేసిందండి. టీ పెట్టుకుందామని చెప్పేసి ఇక్కడ వచ్చి టీ అయితే పెట్టుకుంటున్నాను. సో బయటే తాగేదాన్ని, కాకపోతే ఇంకా ఇంట్లో మా వారు కూడా తాగుతానని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక్కడ మా వారికి మా అత్తయ్యకి అందరికీ పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇక్కడ టీ అయితే పెడుతున్నాను. ఇంకా డైరెక్ట్ ఇంకా ఈరోజు అయితే చక్కగా కొన్ని వాటర్ అండ్ పాలు అయితే కలిపి అయితే టీ పెట్టుకొని అయితే మంచిగా తాగాము. ఇంకా తాగగానే మళ్ళీ నైట్ తినాలి కదండి. సో తినాలంటే మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవాలి కదా. సో దానికోసం అయితే ఇక్కడ తోటకూర అయితే కట్ చేస్తున్నాను అత్తయ్యతో మాట్లాడుకుంటూ. సో ఇంకా చక్కగా మా అత్తయ్య అయితే పాప దగ్గర కూర్చుంది, నేనేమో తోటకూర కట్ చేసుకుంటూ పక్కనైతే పెట్టాను. ఇంకా అత్తయ్య అయితే కర్రీ చేయడానికి వెళ్ళారు. ఇంకా నేనైతే పాపతో ఆడుకుంటున్నాను అనమాట. సో తను చూడండి తలకాయ పైకి లేపి చూసేస్తుంది అనమాట. అసలు ఎప్పుడు ఎత్తుడు బాగా అలవాటైందండి మా పాపకి. ఇక్కడ ఏదో సీరియల్ అయితే వస్తుంది, ఆ సీరియల్ అయితే చూసుకుంటూ ఉన్నాను. సో నేను ఎక్కువ కార్తీక దీపం తప్పించి ఏ సీరియల్ చూడను. ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే అన్నీ చూస్తారనమాట. ఇంకా మా అత్తయ్య కర్రీ చేస్తుంది అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళి పులిహోర అయితే చేశారనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా అయితే ఇలా పులిహోర అయితే చేశారు. చక్కగా ఉంది కదా, ఎంత బాగుందో అసలుకి. క్యారెట్ అవన్నీ కూడా వేశారు. ఇక్కడైతే నేను మా వారికి, మా మామయ్యకి, నాకు, మా అత్తయ్యకి అయితే అందరికీ ప్లేట్లో అయితే సర్వ్ చేస్తాను. ఇంకా ఈవినింగ్ స్నాక్ ప్లేస్లో అయితే మేము ఇలా పులిహోరతో అయితే చక్కగా కడుపులో అయితే నింపేసుకున్నాము. అది తినేసరికి నాకు హెవీ అయిపోయింది, మళ్ళీ డిన్నర్ చేద్దామని అయితే అనిపించలేదు. సో ఇంకా అలా అయితే చక్కగా పులిహోర అయితే అందరం తినేసామండి. ఇక్కడ మా కర్రీ తోటకూర కర్రీ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సో తోటకూర అయితే చాలా బాగుంది, లేత తోటకూర కదా. సో కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుందండి. కర్రీ అయిపోగానే లైట్గా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.